హలో పీపుల్, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ ఆల్లాస్ కిచెన్ అండ్ మిస్టర్ అండ్ మిసెస్ రాహుల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ, రెగ్యులర్గా మనం పీనట్ తోటి చిక్కీ చేసుకుంటాం కదండి. దాన్ని ఇంకొంచెం టేస్టీగా, పిల్లలు కూడా హ్యాపీగా తినేలాగా, ఎవరికైనా కూడా మంచి హెల్తీగా తినేలాగా ఉండే డార్క్ చాక్లెట్తో మనం పీనట్ చిక్కీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం పడవు. 4 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి మనం ఈ డార్క్ చాక్లెట్ పీనట్ చిక్కీని చేసేసుకోవచ్చు. ఈ చిక్కీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 250 గ్రామ్స్ వరకు కూడా పీనట్స్ని తీసుకున్నాను. పీనట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి కంప్లీట్గా. పీనట్స్ మీద స్కిన్ సెపరేట్ అయిపోయేంతల వరకు కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకొని చల్లగా అయిన తర్వాత మనం పీనట్స్ మీద స్కిన్ అనేది రిమూవ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఏ కప్పుతో అయితే పీనట్స్ తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ వరకు కూడా మనం జాగరీ తీసుకోవాలి. జాగరీని వాటర్ ఏం పోయకుండానే మనం మెల్ట్ చేసుకోవాలి. జాగరీ అనేది పాకం ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం వాటర్లో పోసినప్పుడు కనుక అది ఒక బాల్ కన్సిస్టెన్సీలో కనుక మనకి థిక్గా కనుక ఫామ్ అయితే మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టే. అప్పుడు మనం ముందుగా పీల్ ఆఫ్ చేసిన పీనట్స్ కూడా అన్ని ఆ జాగరీ సిరప్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనం ఈ పీనట్స్ వేసుకొని కలుపుకోవాలి. మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ మీద నెయ్యితో గ్రీస్ చేసుకొని పీనట్ మిక్స్చర్ని మొత్తం ఈవెన్గా ప్లేట్ అంతా కూడా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. అంతా స్ప్రెడ్ చేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మనం డార్క్ చాక్లెట్ ప్రిపరేషన్ కోసం డబుల్ బాయిలర్ ప్రాసెస్ని యూజ్ చేస్తాం. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని అందులో వాటర్ పోసుకుని అవి కొంచెం హీట్ అయిన తర్వాత దాని టాప్ ఇంకో బౌల్ పెట్టుకుని 150 గ్రామ్స్ వరకు కూడా డార్క్ చాక్లెట్ తీసుకోవాలి. నేను ఇందులో 50% డార్క్ చాక్లెట్, అమూల్ డార్క్ చాక్లెట్ని యూజ్ చేశాను. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. డబల్ బాయిలర్ ప్రాసెస్లో చాక్లెట్ని మెల్ట్ చేసిన తర్వాత మనం ముందుగా స్ప్రెడ్ చేసి పక్కన పెట్టిన చిక్కీ ఉంటుంది కదా, ఆ చిక్కీ మీద వేసి డార్క్ చాక్లెట్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డార్క్ చాక్లెట్ పీనట్ చిక్కీ అయితే రెడీ అయిపోతుందండి. దీనికి మనకు నైఫ్ కూడా అవసరం లేదు. మనం చేత్తో విరిచినా కూడా ఈజీగా విరిగిపోతాయి. మనకి నచ్చిన షేపుల్లో కనుక విరగొట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని డీప్లో స్టోర్ చేసుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ చాక్లెట్ని ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఒక చాక్లెట్ ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.